హాయ్ అండి. ఈరోజు ఇగో కేబేజీ పువ్వుతో బోండా చేసుకుందామండి. చాలా బాగుంటాయి. ఇవి ముక్కల్లాగా కట్ చేసి వాటర్లో వేసుకోవాలండి. కొంచెము ఉప్పు పసుపు వేసుకొని బాయిల్ చేసుకోవాలండి. ఒక 5 నిమిషాలు అయితే చాలు. ఇగోటండి ఉప్పు పసుపు వేసుకొని బాయిల్ చేసుకున్నాం కదా, ఇలాగంటే అయిపోయింది. ఇవి వడగట్టేయడమేని. ఇలాగ వాటర్లో నుంచి తీసుకొని ఇలా పక్కకు పెట్టుకోవాలండి. ఇగోటండి ఉడికిపోయావు కదా, ఈ శనగపిండి వేసుకున్నాను. ఇగో దీనికి అల్లము తెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. సాల్ట్ అండి, కారం, ఒక చిటికెడు వంట సోడా అండి, కొంచెం గరం మసాలా. ఇగోటండి ఇలాగ తీసి వేసుకోవాలి. బజ్జీ పిండి కలిపిస్తాం కదా, ఇలాగ ముంచేసి వేసుకోవడమేనండి ఆయిల్లో. ఇగోటండి ఇలాగ తీసేసుకోవాలి. ఏగిపోయాక చూడండి అన్ని ఏగిపోయేవి, మధ్యన పచ్చి ఏమి లేదు.